జస్ట్ ఒక గంట స్పెండ్ చేశామంటే చాలండి. 6 నెలలకు పైగా నిల్వ ఉండే ఈ టమాటా పచ్చడిని చేసేసుకోవచ్చు. రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. హలో అండి. నేను సంగీత. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందు బాగా పండిన కేజీ దేశీవాలి టమాటీల్ని తీసుకొని నీట్‌గా కడిగి అస్సలు తేమ లేకుండా తుడిచేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వీటితో పాటు ఒక పెద్ద మోసంబి సైజంతా చింతపండుని వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లి లేదా నువ్వుల నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఇవి వేగాక శనగపప్పు, మినపప్పు, కాస్త దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించి తర్వాత ఇంగువ, గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్, పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కారం వేసి అన్ని చక్కగా కలుపుకొని ఇది దగ్గరికి అయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చక్కగా దగ్గరికి ఉడికిన తర్వాత ఆవపిండి, మెంతుపిండి వేసి ఇంకో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి. ఇది పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ జార్‌లో స్టోర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ పికిల్ రెసిపీస్ కావాలి అంటే యెస్ అని కామెంట్ చేయండి.